ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ కి ఇంకా చాలా టైం పడేలా కనిపిస్తుంది. ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 తో పాటు రజనీకాంత్ ఇంకా కమల్ హాసన్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా డ్రాగన్ మరియు గాడ్ ఆఫ్ వార్ సినిమాలతో కమిట్మెంట్స్ కంప్లీట్ చేయాల్సింది. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రస్తుతం సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు 2029 లో సెట్స్ పైకి వెళ్ళొచ్చు అని తెలుస్తుంది. ఈ డ్రీమ్ కాంబో కోసం ఫ్యాన్స్ ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాలో ఎతర జెండా సాంగ్ లో ఫ్రీడమ్ ఫైటర్స్ లో మహాత్మా గాంధీ ఇంకా జవహర్ లాల్ నెహ్రూని ఎందుకు పెట్టలేదో తెలుసా? ఇన్ఫాక్ట్ ఇండిపెండెన్స్ రావడానికి వీళ్ళు మేజర్ రీజన్ అని చెప్పాలి. కానీ సినిమాలో మాత్రం రాజమౌళి గారు చూపించిన వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్. సుభాష్ చంద్రబోస్, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలా చాలా మంది చూపించారు. వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్రం కోసం పోరాడారు. అండ్ మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వీళ్ళు అహింసవాదులు, వీళ్ళు ఫైటర్స్ కాదు. అందుకే సాంగ్ లో పెట్టలేదు అనే విషయం త్రిబుల్ ఆర్ రైటర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఈ డౌట్ ఎంతమందికి వచ్చిందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాయణ సినిమా స్కేల్ రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. లేటెస్ట్ గా ధర్మ ప్రొడక్షన్స్ ఇండియా మొత్తం ఆల్ లాంగ్వేజెస్ డిస్ట్రిబ్యూషన్స్ రైట్ ని 250 crores కి తీసుకుంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ ని వార్నర్ బ్రోస్ పిక్చర్స్ హ్యాండిల్ చేయడంతో ఈ సినిమాకి గ్లోబల్ రీచ్ మరింత పెరిగింది. ఇండియా మైథాలజీని వరల్డ్ లెవెల్లో ప్రెజెంట్ చేయడానికి మేకర్స్ భారీ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ అప్డేట్ తో ఈ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ మరింత పెరిగింది. మరి రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాయణ ట్రైలర్ కోసం ఆడియన్స్ ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వెయిట్ కి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. జూలై 18న న్యూఢిల్లీలో ఉన్న భారత్ మండపంలో గ్రాండ్ స్కేల్ ఈవెంట్ మధ్య రామాయణ ట్రైలర్ ని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా కాదు, గ్లోబల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రణబీర్ కపూర్, యష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ఎపిక్ విజువల్ స్పెక్టాకిల్ పై ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ స్కై హై లో ఉన్నాయి. మరి జూలై 18న రిలీజ్ అయ్యే ట్రైలర్ ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.